Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 4th సెమిస్టర్ యూనిట్ 2 పర్ముటేషన్ గ్రూప్స్, అందులో సెకండ్ ఎల్ఏక్యూ ఇది. ఓకేనా, క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ కేలీస్ థీరం. ఓకేనా, స్టేట్ అండ్ ప్రూవ్ కేలీస్ థీరం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కంపల్సరీ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఎవ్రీ గ్రూప్ ఈజ్ ఐజోమార్ఫిక్ టు ఏ గ్రూప్ ఆఫ్ పర్మిటేషన్స్. అర్థమైందా? ఎవ్రీ గ్రూప్, ఏ గ్రూప్ అయినా ఈజ్ ఐజోమార్ఫిక్ టు ఏ గ్రూప్ ఆఫ్ పర్మిటేషన్స్. స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా రాయండి. ఎగ్జామ్లో చిన్న మిస్టేక్ పోయినా ఆ స్టేట్మెంట్కి మార్క్స్ కట్ చేస్తాడు. ఇప్పుడు ప్రూఫ్, లెట్ జీ బి ఏ గ్రూప్. ఇక్కడ ఎవ్రీ గ్రూప్ ఈజ్ ఐజోమార్ఫిక్ అన్నాడు కదా. ఈ ఎవ్రీ గ్రూప్ అనేది ఒక జీ అనేది ఒక గ్రూప్ తీసుకున్నాం మనం. లెట్ జీ బి ఏ గ్రూప్ అని తీసుకొని ఇక్కడ స్మాల్ జీ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి అండ్ స్మాల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి. అంటే దీని అర్థం ఏంటి? సచ్ దట్ ఈ జీ అండ్ ఎక్స్ ఈ రెండు జీకి బిలాంగ్ అనే అర్థం. ఓకేనా, జీ కామా ఎక్స్ బిలాంగ్ టు జీ. ఓకేనా, ఇప్పుడు ఈ జీ ఎక్స్కి టీజీ అనే ఫంక్షన్ని యాడ్ చేయండి. ఇక్కడ నౌ టీ జీ ఇంటూ ఎక్స్. ఇక్కడ చూడండి, టీజీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ టీ ఈ బేస్లో జీ రాయండి, ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుందంటే ఇక్కడ జీ ఇంటూ ఎక్స్ అవుతుంది, జీ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇది ఫార్ములా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, టీజీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇది ఫార్ములా అండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ టు షో దట్ టీజీ ఈజ్ పర్మిటేషన్, ఈ టీజీ అనేది పర్మిటేషన్ అనేది చూపెట్టాలంటే మనము 3 ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వన్ వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి, అండ్ థర్డ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఏంటి? టీజీని ప్రూవ్ చేయాలి. ఇట్లా ఈ 3 విధాలుగా ప్రూవ్ చేస్తే ఈ టీజీ అనేది పర్ముటేషన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దాం, వెల్ డిఫైన్డ్. ఇప్పుడు వెల్ డిఫైన్డ్ టీజీ అనేది వెల్ డిఫైన్డ్ కావాలంటే స్మాల్ ఎక్స్ స్మాల్ జీ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే అజ్యూమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై, అంటే ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకున్నాం మనం, ఇదే కదా. ఈ ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఒక దీనికి అండి, మళ్ళీ ఈ వాల్యూకి అప్లై చేయకండి. టీజీ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లాయిస్ టీజీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీజీ ఆఫ్ వై. ఈ ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఏమైందంటే టీజీ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఓకేనా, టీజీ ఈజ్ వెల్ డిఫైన్డ్. మనం ఎక్స్ ప్లేస్లో ఏ వేరియబుల్ తీసుకున్నా ఇక్కడ మనకు ఫార్ములా అనేది ఉంది కదా. టీజీ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఇంటూ ఎక్స్ అని చెప్పాను. టీజీ ఆఫ్ వై అంటే ఇప్పుడు ఏమవుతుంది, జీ ఇంటూ వై అవుతుంది. ఓకేనా, దేర్ ఫోర్ ఇక్కడ దీని తర్వాత ఏం రాయండి, దేర్ ఫోర్ టీజీ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని రాయండి. ఓకేనా, నేను ఇది సింపుల్గా చెప్పాను, కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. ఇది సింపుల్గా రాయడానికి ఇలా చెప్పాను నేను. టీజీ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఇలా రాస్తే కూడా మార్క్స్ పడతాయి. ఓకేనా, డోంట్ వరీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి. టీజీ అనేది 1 ప్రూవ్ చేయాలి. దానికి ఇక్కడ మనకు వచ్చింది కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ బాక్స్లో ఉన్న వాల్యూని తీసుకోండి. ఇక్కడ టీజీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీజీ ఆఫ్ వై తీసుకొని ఇక్కడ అజ్యూమ్ ఈ టీజీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, జీ ఇంటూ ఎక్స్ కదా, అండ్ ఈ టీజీ ఆఫ్ వై అంటే ఏంటి, జీ ఇంటూ వై. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇక్కడ టీజీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ జీ ఇంటూ ఎక్స్. ఓకే, టీజీ ఆఫ్ వై అంటే ఏంటి, జీ ఇంటూ వై. ఓకేనా, ఈ జీ అండ్ ఈ జీ గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం టీజీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ వచ్చింది, టీజీ ఆఫ్ వై తీసుకుంటే వై వచ్చింది. ఇది ఏమవుతుందంటే
దేర్ఫోర్ టీజీ ఈజ్ 1 1 ఫంక్షన్ 1 1. ఓకేనా, టీజీ ఈజ్ 1 1 అని ఇది ప్రూవ్ అన్నట్టు. ఓకేనా, ఇది కొద్దిగా స్టెప్స్ ఉంటాయి, నేను స్టెప్స్ కొద్దిగా లెస్ చేసి మీకు ఈజీగా ఉండే విధంగా రాశాను. ఇక్కడ టీజీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ వచ్చింది కాబట్టి, టీజీ ఆఫ్ వై తీసుకుంటే వై వచ్చింది కాబట్టి టీజీ ఈజ్ 1 1. ఓకేనా, ఇది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కొద్దిగా థియరీ పార్ట్, అది నేను కొద్దిగా మిస్ చేశాను. ఏం కాదండి, ఇలా రాస్తే కూడా మార్క్స్ పడతాయి, డోంట్ వరీ. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఆన్ టు టీజీ అనేది ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు జీ అనుకోండి అండ్ జీ బిలాంగ్స్ టు జీ అనుకోండి. ఇక్కడ జీ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు బై ఇన్వర్స్ ప్రాపర్టీ జీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా జీఏ. ఓకేనా, జీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఏం చేయండి అంటే బై క్లోజర్ ప్రాపర్టీ, ఇప్పుడు బై క్లోజర్ ప్రాపర్టీ ఏం తీసుకోండి, 2 తీసుకోవాలి కదా ఏవైనా వేరియబుల్స్. క్లోజర్ ప్రాపర్టీలు ఇక్కడ జీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి. ఈ 2 తీసుకొని దీనికి ఇక్కడ జీ ఇన్వర్స్ ఎక్స్, ఈ 2 దేనికి బిలాంగ్, జీకి బిలాంగ్ కదా, డన్. ఇప్పుడు దీనికి టీజీ అనే ఫంక్షన్ని అప్లై చేయండి. ఈ జీ ఇన్వర్స్ ఎక్స్కు టీజీ అనే ఫంక్షన్ అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ టీజీ ఇంటూ ఇది ఎంత, ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం కదా టీజీ జీ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్, ఇది ఫార్ములా కదా. ఇక్కడ జీ ఇంటూ జీ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫార్ములా, ఈక్వేషన్ నెంబర్ 1, టీజీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, జీ ఇంటూ జీ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ కదా, జీ ఇంటూ జీ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే జీ ఇంటూ జీ ఇన్వర్స్ అనేది ఒక బ్రాకెట్లో రాసి ఎక్స్ అనేది సపరేట్ రాయండి. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీస్ తెలవాలంటే నేను పెట్టిన ఫస్ట్ యూనిట్ 1లో ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడు నేను మీకు అర్థమవుతుంది. ఇక్కడ జీ ఇంటూ జీ ఇన్వర్స్, ఓకేనా, జీ ఇంటూ జీ ఇన్వర్స్ బై ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ రాసుకోండి. బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఏమవుతుంది, ఈ వస్తుంది వాల్యూ, ఈ ఇంటూ ఎక్స్. ఇక్కడ ఈ వాల్యూ ఎంత, 1 ఇంటూ ఎక్స్ అంటే వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్. ఇది దేని వాల్యూ, టీజీ ఆఫ్ జీ ఇన్వర్స్ ఎక్స్, దీని వాల్యూ కదా. ఇప్పుడు టీజీ అనేది ఆన్ టు అయింది. ఓకేనా, ఎక్స్ వచ్చింది కదా మనకు, ఆన్ టు. దాని ఇక్కడ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ టీజీ అనే పర్ముటేషన్ అయింది. ఇక్కడ టీజీ సాటిస్ఫైస్ ఆల్ అబోవ్ ప్రాపర్టీస్, సో టీజీ ఈజ్ పర్ముటేషన్. ఇక్కడ ప్రాపర్టీస్ యూజ్ చేసాం కదా, అసోసియేటివ్, ఐడెంటిటీ, క్లోజర్, ఇన్వర్స్, ఈ ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి కాబట్టి టీజీ అనేది ఆన్ టు అయినదని అర్థం. ఇక్కడ ఇంకోటి కూడా మనం ప్రూవ్ చేయాలి, టు షో దట్ జీ ఈజ్ ఏ గ్రూప్. పర్ముటేషన్ అని ప్రూవ్ చేసాం, స్టేట్మెంట్ కరెక్ట్గా చదవండి మీరు, పర్ముటేషన్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ టు షో దట్ జీ ఈజ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి, జీ అనేది ఒక గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఈ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకోండి, టీజీ బై జీ బిలాంగ్స్ టు జీ. ఓకేనా, ఇక్కడ 4 ప్రాపర్టీలు ఉంటాయి, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అని 4 ఉంటాయి. ఈ 4 నేను యూనిట్ 1 ఫస్ట్ ఎల్ఏక్యూ అదే చెప్పాను. ఓకేనా, అది ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ కదా, ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఏవైనా 2 వేరియబుల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ జీను హెచ్ తీసుకున్నాను. ఓకేనా, జీను హెచ్ బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నాను. ఈ జీకి టీ అనేది అప్లై చేశాను, ఈ హెచ్కి టీ అనేది అప్లై చేశాను, బిలాంగ్స్ టు జీ అన్నాను. ఓకేనా, దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ టీజీ ఇంటూ టీహెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీజీ, ఇక్కడ హెచ్ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇది ఫార్ములా ప్రకారం, ఈక్వేషన్ నెంబర్ 1 ఫార్ములా ప్రకారం టీహెచ్ ఆఫ్ ఎక్స్ అంటే హెచ్ ఇంటూ ఎక్స్. ఇక్కడ చూడండి హెచ్ ఇంటూ ఎక్స్, ఇది బ్రాకెట్లో రాశాను, టీహెచ్ ఆఫ్ ఎక్స్, హెచ్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, జీ ఇంటూ హెచ్ ఇంటూ ఎక్స్, జీ ఇంటూ హెచ్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ టీని అప్లై చేశాను, ఇక్కడ జీహెచ్కు టీని అప్లై చేశాను.
ఆఫ్ ఎక్స్, టీజీహెచ్ ఆఫ్ ఎక్స్. ఈ టీజీ ఆఫ్ ఎక్స్ ఏమైంది, ఈ జీహెచ్ ఒక దగ్గరకు వచ్చే పక్కకు అండ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇది క్లోజర్ ప్రాపర్టీ. దేర్ఫోర్ జీ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీలా 3 ఎలిమెంట్లు తీసుకోవాలి. ఓకేనా, 3 ఎలిమెంట్లు. నేను జీ, హెచ్ అండ్ ఐ తీసుకున్నాను, బిలాంగ్స్ టు జీ అంటున్నాను. ఈ జీకి టీ అనేది అప్లై చేశాను, హెచ్కి టీ అనేది అప్లై చేశాను, ఐకి కూడా టీ అనేది అప్లై చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీకి ఏ విధంగా చేసామో దీనికి కూడా అదే విధంగా చేసుకుంటూ ఉండండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఫార్ములా ప్రకారం చేసుకుంటూ ఉంటే మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత దేర్ఫోర్ జీ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, జీ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది. డన్. ఇప్పుడు ఐడెంటిటీ ప్రాపర్టీ సేమ్ అండి. ఇక్కడ జీ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి. అండ్ ఇక్కడ ఐడెంటిటీ అంటే ఈ వస్తుంది. ఐడెంటిటీ అంటే ఈ బిలాంగ్స్ టు జీ అని తీసుకోండి, దానికి టీ అప్లై చేయండి, ఫార్ములా ప్రకారం రాయండి. ఈక్వేషన్ నెంబర్ ఫార్ములా ప్రకారం ఇది ఈ ఫార్ములా, ఈక్వేషన్ నెంబర్ 1 ఫార్ములాకి ఇది ఈ ఫార్ములా ప్రకారం రాస్తే ఇలా వస్తుంది. సో జీ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకేనా, లాస్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకేనా, జీ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు బై ఇన్వర్స్ ప్రాపర్టీ జీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా జీ అవుతుంది. ఈ వీటికి ఏం చేయండి, టీని అప్లై చేయండి. టీని అప్లై చేసి ఫార్ములా ప్రకారం ఈక్వేషన్ నెంబర్ 1 ఫార్ములా ప్రకారం ఓకేనా రాస్తే ఇక్కడ టీఈ ఆఫ్ ఎక్స్ వస్తుంది. దేర్ఫోర్ జీ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇవన్నీ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇక్కడ జీ అనేది గ్రూప్ అవుతుంది. జీ ఈజ్ ఏ గ్రూప్. ఈ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తేనే జీ అనేది గ్రూప్ అవుతుంది. ఓకేనా, డన్. ఇది కేలీస్ థీరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా యూనిట్ 2లో లాగ్రాంజెస్ థీరం అని, అది కూడా ఇంపార్టెంటే. ఈ రెండు ఇంపార్టెంటే. ఈ రెండిట్లకి వెళ్ళి ఒక్కటి వచ్చే అవకాశం ఉంది. ఈ 2 క్వశ్చన్లు లాస్ట్ ఇయర్లో క్వశ్చన్ పేపర్లో 2 ఇచ్చాడు. ఓకేనా, ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.